సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేసే వాటినే ఆసక్తితో అనుసరించాలి. సమాధానం మొట్టమొదటి మాట. ఇదే ఈ లోకములో కరువైపోయింది. సంఘాలలో కరువయింది, దైవ సేవకుల మధ్య కరువయింది, విశ్వాసుల మధ్యలో కరువయింది, కుటుంబాలలో కరువైపోయింది, దేశంలో కరువయింది, దేశాల మధ్యలో కరువయింది. అందుకనే కదా యుద్ధాలు. పౌలు భక్తుడు సంఘములో ఉన్న భక్తులను ఉద్దేశించి ఉత్తరం రాస్తూ అన్నాడు, ప్రభువుని విశ్వసించడం గొప్ప సంగతి, బాప్తిస్మాలు తీసుకోవటం గొప్ప సంగతి, ఓ సంఘానికి క్రమంగా హాజరవ్వటం గొప్ప సంగతి, వారానికి ఒక సంఘం తిరగటం కొంతమందికి రివాజ్ అయిపోయింది. అసలు మనము దేవుని చిత్తములో ఉన్నామా? దేవుని ఆలోచనలను నెరవేర్చగలుగుతున్నామా? ప్రభువుని విశ్వసించి ఎంతకాలమైంది? బైబిల్ గ్రంథములోని ప్రాథమిక సంగతులు మనకు తెలుసా? తెలిసిన వాటిని నేను అనుసరించి జీవించగలుగుతున్నానా అనే స్వీయ పరిశీలన కూడా ప్రధానమైనదని నా సలహా.